అంటే ఒక 15 రోజులు ఉంటుంది. మూడవ కాలసర్పయోగం ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 27, అది కూడా ఒక 15 రోజులు. చివరి కాలసర్పయోగం మే 11 నుంచి మే 24, అంటే 14 రోజులు. కాలసర్పయోగం అంటే ఏమిటంటే గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యకి రావటము. కనుక ఈ ప్రకారంగా రాహుకేతువులకు మధ్యన వచ్చేటువంటిది అరుదుగా వస్తుంటాయి. 1 సంవత్సరం రావచ్చు, 1 సంవత్సరం రాకపోవచ్చు, అసలు 4-5 సంవత్సరాలు లేకపోవచ్చు. అలాంటిది ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరు దగ్గర నుంచి మే నెలాఖరు లోపల 4 సార్లు వచ్చేసాయి. దాని యొక్క ప్రభావం వ్యక్తుల మీద ఉంటుందని మాత్రం మనం అనుకోకూడదు. దాని ప్రభావం దేశాల మీద ఉంటుంది, రాజకీయాల మీద ఉంటుంది, పాలకుల మీద ఉంటుంది. పాలకులు బాగా ఉంటే మనం కూడా బాగానే ఉంటాం. పాలకుల యొక్క ఆలోచన మీద దాని ప్రభావం ఉంటుంటుంది. వారికి రకరకాల ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తే మనకు అనుకూలంగానే ఉంటాయి. వారికి గనక కొంచెం వ్యతిరేక ఆలోచనలు పాలకులకు వస్తే దాని యొక్క ప్రభావం ప్రజల మీద కూడా ఉంటుంది. కనుక వారికి ఆ 4 నెలల్లో మంచి ఆలోచన రావాలని మనం కోరుకోవాలి. ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం మరి కొన్ని విషయాలు ఏంటంటే, గురువు కొంతవరకు చాలా వరకు అతిచారంతో ముందుకు నడుస్తాడు. అంటే మామూలుగా గురుగ్రహం ఇప్పుడు ప్రస్తుతం ధనుసు రాశిలో ఉంది. కానీ ఈ లోపలనే ఏదో ముంచకపోయినట్టు హడావిడిగా ఒక 57 రోజులు ముందుకు పరిగెత్తేసి మకర రాశిలో పోయి అక్కడంతా తిరిగేసి వచ్చేసాడు. ఆ మకర రాశి గురువుకి నీచస్థానం. అంటే హడావిడిగా అతిచారంతో నీచస్థానంలోకి పోయి వెనక్కి వచ్చాడు ఒక 57 రోజులు.